ఒకప్పుడు టీ20లో 200 పరుగులు కొట్టడమంటే అది ఒక టీమ్ స్కోర్. కానీ ఇప్పుడు అది జస్ట్ పార్ స్కోర్ అయిపోయింది. ఐపీఎల్ 2025 సీజన్ చూశాక మనకొక విషయం స్పష్టంగా అర్థమైంది. బౌలర్లకు ఇక దిక్కులేదు. బ్యాటర్లిప్పుడు గాడ్ మోడ్లో ఆడుతున్నారు. క్రిస్ గేల్ 175 కొట్టినప్పుడు అది మళ్లీ ఎవరూ కొట్టలేరు అనుకున్నాం. కానీ ఇప్పుడు మనమొక కొత్త శకంలో ఉన్నాం. టీమ్ స్కోర్లే 300 దాటేస్తున్నాయి. మరి ఒక్క బ్యాటర్ 200 పరుగులు కొట్టడం అసాధ్యమా? నో, అది చాలా త్వరలోనే జరగబోతోంది. ఈ వీడియోలో టీ20 చరిత్రని తిరగరాసే దమ్మున్న 5 యాక్టివ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్లు సెట్టయ్యాక కొడతామనే బ్యాచ్ కాదు, వచ్చిన మొదటి బాల్ నుంచే విధ్వంసం సృష్టించే రకం. ఈ లిస్ట్లో 14 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు, స్పిన్ బౌలింగ్ని పిండి చేసే మాన్స్టర్ ఉన్నాడు. పదండి, రేస్ టు టీ20 డబుల్ సెంచరీలోకి వెళ్దాం. అసలు టీ20లో 200 కొట్టాలి అంటే ఏం కావాలి? సింపుల్ మ్యాథ్స్. మొత్తముండేది 120 బంతులు. ఒక బ్యాటర్ 200 కొట్టాలి అంటే తన స్ట్రైక్ రేట్ కనీసం 300 నుండి 350 ఉండాలి. వినడానికి ఇంపాసిబుల్ అనిపిస్తుందా? కానీ మొన్న ఐపీఎల్లో మన అభిషేక్ శర్మ 141 కొట్టినప్పుడు తన స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ 260. సో మనకు కావాల్సింది ఒక ఓపెనర్, ఎవరైతే 60 నుండి 70 బంతులు ఫేస్ చేసి నాన్ స్టాప్గా బౌండరీలు కొడతారో వాళ్ళు. మరి ఆ కెపాసిటీ ఉన్న ఆ 5 ఎవరు? నంబర్ 1, బౌలర్లను బ్రేక్ఫాస్ట్లా తినేసేవాడు ట్రావిస్ హెడ్. ఈయన బ్యాటింగ్ స్టైల్ మనకు తెలిసిందే. సెట్ అవ్వడానికి టైం తీసుకోడు, ఫస్ట్ బాల్ నుంచే యుద్ధం. ఐపీఎల్లో ఆర్సీబీ మీద 39 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. అసలు ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 287 కొట్టింది అంటే మెయిన్ రీజన్ హెడ్ ఇచ్చిన స్టార్టే. ట్రావిస్ హెడ్కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే నో ఫియర్. అవుట్ అవుతామనే భయం అస్సలుండదు. ఒకవేళ హెడ్ 15 ఓవర్ల వరకు క్రీజ్లో ఉంటే ఆ స్కోర్ బోర్డ్ మీద 200 పక్కా ఉంటుంది. నంబర్ 2, మన భారత యువకిషోరం అభిషేక్ శర్మ. పంజాబ్ కింగ్స్ మీద కేవలం 55 బంతుల్లో 141 పరుగులు కొట్టాడు, గుర్తుందిగా? ఆ ఇన్నింగ్స్లో 10 సిక్సర్లు, 14 ఫోర్లు. అసలు స్పిన్నర్లో వచ్చారు అంటే చాలు, అభిషేక్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలైనట్టే. ఆ రోజు 141 దగ్గర అవుట్ అవ్వకుండా ఇంకొక 10 బంతులు ఆడి ఉంటే టీ20 చరిత్రలో ఫస్ట్ ఇండియన్ డబుల్ సెంచూరియన్ అయ్యేవాడు. ఈ రికార్డ్ బద్దలు కొట్టడానికి ఇతనొక డార్క్ హార్స్. నంబర్ 3, ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ టీ20 బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. ఈ మనిషి అసలు మనుషుల్లాగా ఆడడు, వీడియో గేమ్ ఆడుతున్నట్టు ఉంటుంది. స్పిన్ అయినా పేస్ అయినా ఏం వేసినా బాల్ స్టాండ్స్లోకి వెళ్లాల్సిందే. కేకేఆర్ మీద జస్ట్ 39 బంతుల్లోనే 105 పరుగులు, నాట్అవుట్. ఒకవేళ టాప్ ఆర్డర్లో ఎర్లీ వికెట్లు పడి క్లాసెన్ పవర్ ప్లేలోనే క్రీజ్లోకి వస్తే ఆ రోజు బౌలర్ల కెరియర్ ఖతం. 200 కొట్టడానికి కావాల్సిన పర్ఫెక్ట్ టూల్ కిట్ క్లాసెన్ దగ్గరుంది. నంబర్ 4, ఇప్పుడు చెప్పే ప్లేయర్ పేరు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. వయస్సు జస్ట్ 14 ఏళ్లు. అవును, మీరు విన్నది నిజమే, 14. వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్కి ఆడి గుజరాత్ టైటన్స్ మీద 38 బంతిల్లో సెంచరీ కొట్టి వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టాడు. అతని దగ్గర ఫియర్లెస్ యూత్ ఉంది. ఫ్యూచర్లో టీ20 రికార్డులన్నీ ఈ కుర్రాడి పేరుమీదే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. 200 మార్క్ని టచ్ చేసే కెపాసిటీ ఉన్న వైల్డ్ కార్డ్ ఈ వైభవ్. నంబర్ 5, న్యూజిలాండ్ డైనమైట్ ఫిన్ ఆలెన్. మొన్నే మేజర్ లీగ్ క్రికెట్లో 151 పరుగులు కొట్టాడు, కేవలం 51 బంతుల్లో. ఆ ఇన్నింగ్స్లో ఏకంగా 19 సిక్సర్లు కొట్టాడు. ఫిన్ ఆలెన్కి రోజు కలిసొస్తే అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ప్యూర్ పవర్ హిట్టింగ్, బాల్ని స్టేడియం బయటకి పంపడమే తన పని. అసలు ఈ రికార్డులన్నీ ఇప్పుడే ఎందుకు బ్రేక్ అవుతున్నాయి? 1, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. బ్యాటర్లకు ఇప్పుడు వికెట్ పడిపోతుంది అనే భయం లేదు. 2, ఫ్లాట్ పిచ్లు. ఇవన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ స్టామ్ని క్రియేట్ చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, అది మ్యాటర్. టీ20లో 200 రన్స్. ఇది ఎప్పుడో ఒకరోజు జరగాల్సిందే. నా బెట్టయితే అభిషేక్ శర్మ లేదా ట్రావిస్ హెడ్ మీద ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఎవరు ఆ డబుల్ సెంచరీ రికార్డ్ని ఫస్ట్ బ్రేక్ చేస్తారు? కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ క్రికెట్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.